నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఋషికొండలో ప్యాలెస్ నిర్మాణం కోసం 500 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసిన గత వైసీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయలేకపోయింది. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటినా సరే ఇప్పటికీ రోడ్లు, వైద్యం తదితర మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు ఉండడం సరికాదు. ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా చర్చించా. రాష్ట్రంలో 4000 తాండాలకు రోడ్లు కావాల్సి ఉంది. 3 విడతలుగా అన్ని గ్రామాలకు రోడ్లు వేస్తాం. డోలీ మోతలు తప్పించేందుకు అన్ని గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపడతాం. ఋషికొండలో ప్యాలెస్ నిర్మాణం కోసం 500 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసిన గత వైసీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయలేకపోయింది, నిధులు కేటాయించలేకపోయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలా విమర్శించారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం సిరివర వద్ద 9.50 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రోడ్ల పనులకు సంబంధించి మక్కువ మండలం బాగ్జోల వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం జోరుగా వర్షం కురుస్తున్న సుమారు కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ కొండపై ఉన్న చిలుక మెండంగి గ్రామానికి చేరుకున్నారు. అనంతరం తిరిగి బాగుజోగులకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. అక్కడ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంచారాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వం మద్యం ఆదాయం పేరిట ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తెచ్చిన గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయలేకపోయింది. వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 350 కోట్ల రూపాయలు ఇస్తే గత 5 ఏళ్లలో వచ్చిన ఆ నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది. దీంతో వెనుకబడిన జిల్లాలు మరింత వెనుకబడ్డాయి. బుగ్గలు నిమరడం, తలపై చేయి వేసి నిమిరి మాటలు చెప్పి వెళ్లిపోవడం నాకు తెలియదు. ఏదో చెప్పి వెళ్లిపోవడం కాదు, మాట ఇస్తున్నా. క్షేత్రస్థాయిలో గిరిజనుల కష్టాలు తెలుసుకోవడానికే వచ్చా. పీఎం నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, సహచర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు నేను ప్రజల కోసం కూలీలా పనిచేస్తాం. అయితే కొద్ది నెలల క్రిందట ప్రజల కష్టాలు తీర్చాలని తిరుమల కొండ ఎక్కాను. మళ్ళీ గిరిజనుల కష్టాలు తెలుసుకోవడానికి ఇక్కడ కొండ ఎక్కాను. ప్రతి 2 నెలలకు ఒకసారి మన్యం ప్రాంతాల్లో పర్యటిస్తా. గిరిజన గ్రామాల్లో సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తా. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నాతో పాటు పీఎం మోదీ, సీఎం చంద్రబాబు ఉన్నారు. గిరిజన యువత వివిధ నైపుణ్యాల సాధనకు కృషి చేయాలి. యువత నైపుణ్యాలు సాధిస్తే ఉపాధి అవకాశాలు పొందొచ్చు అన్నారు. ఉపాధి హామీ పథకం కింద 36.71 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జిల్లాలలో 19 గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు చేశాం. నిధుల సమస్య ఉన్నా రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. గిరిజన ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నేను మీసం మెలేస్తే ఛాతి కొట్టుకుంటే రోడ్లు పడవు. సీఎం పీఎంలకు ఇక్కడి పరిస్థితి వివరించి నిధులు సాధిస్తేనే రోడ్లు పడతాయి. నా పని చేసుకోవడానికి ప్రజలు సహకరించాలి. పర్యటనకు వస్తే నా చుట్టూ మోగి పనికి అడ్డం పడరాదు. ప్రజలు చూపిస్తున్న ప్రేమకు ఐ టు లవ్ యూ. 2019లో నన్ను ఓడించారు. ప్రజల కోసం నేను నిలబడతానా లేదా అని పరీక్ష పెట్టారు. నాయకుడికి ఇలాంటి పరీక్షలు పెట్టడం మంచిదే అని అన్నారు. వలసభద్ర పంచాయతీ పరిధిలోని మహిళా సంఘాలకు 4 కోట్ల రూపాయల మేర చెక్కులను ఉప ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. డోలీ మోతకు స్వస్తి పలకడానికి కరడ వలసలో కంటైనర్ ఆసుపత్రి ఏర్పాటు చేశామన్నారు. గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేస్తున్నామన్నారు. ఫీడర్ అంబులెన్స్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయచంద్ర, జయకృష్ణ, జగదీశ్వరి, మాధవి, కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ శోభిత, ఎస్పీ మాధవరెడ్డి, ఏఎస్పీ అంకిత మహావీర్, సురానా తదితరులు పాల్గొన్నారు.